Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో రామ్ గారు. హాయ్ నారాజు. చాలామంది అండి, నీ వల్లే నేను ఇది నష్టపోయాను, నీ వల్లే నాకు ఇదంతా జరిగింది, నీ వల్లే అనేటువంటి మాట చెప్పేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. మనసుకి ఎంత కష్టంగా ఉంటుందంటే, సరే కొన్ని విషయాలు చెప్పుకోలేరు కానీ కొంతమంది నవ్వుతూ వదిలేసుకున్నా కూడా లోపల బాధ ఒక అగాధంలో నుంచి బయటపడడానికి ఎంత పెయిన్ చూస్తూ ఉంటామో అంత పెయిన్ అనిపించేస్తూ ఉంటుంది. కంప్లీట్ ఒక మనిషి మీద బ్లేమ్ చేసి వెళ్ళిపోవటం అనేది అది ఎంతవరకు కరెక్ట్? నీ వల్ల నా హెల్త్ పోయింది, నీ వల్ల నా టైం పోయింది, నీ వల్ల ఇది పోయింది అది పోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు. సార్ నేను బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్లోనూ చూశాను, వైఫ్ అండ్ హస్బెండ్లో చూశాను, అండ్ దాని తర్వాత ఆఫీస్లో బాస్ ఎంప్లాయీస్ని చెప్పడం చూశాను, అండ్ దాని తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్లో మాట్లాడుకోవటం కూడా నేను చూశాను. ఫ్రెండ్స్లో ఉంటే ఓకే సార్, అది ఎప్పటికైనా సరే క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ మిగతా రిలేషన్షిప్లో మాత్రం ఏ రోజు అది క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రతి దాంట్లోనూ ఒక ముడిపడినటువంటి ఒక ఇది ఉంటుంది. ఒక్కసారి కట్ అయిందని కట్ అయినట్టే. అలా సార్ దీన్ని ఎలా తీసుకోవాలి సార్ మనం? అది నీ వల్లే నేను చాలా కోల్పోయాను అని అనడంలో కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ వాస్తవానికంటే మించిన తృప్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నా వల్ల నేను కోల్పోలేదు, నీ వల్లే కోల్పోయాను అన్నప్పుడు నా అహం చాలా సంతోషపడదు. ఎందుకంటే నా పతనానికి కానీ నా ఫెయిల్యూర్కి కానీ నేను కారణం కానప్పుడు, కారణం ఇతరులు అయినప్పుడు ఇక నేను కష్టపడాల్సిన అవసరం ఏముంది? నేను సొల్యూషన్ కనుక్కోవాల్సిన అవసరం ఏముంది? సో దీన్ని విక్టిమ్ మైండ్ సెట్ అంటాం. ఈ విక్టిమ్ మైండ్ సెట్ ఏంటంటే, నేను పరిస్థితులకు వ్యక్తులకు బలి అయిపోయాను, వాళ్ళు నన్ను బలి చేశారు, పరిస్థితులు నన్ను ఎదగకుండా చేశాయి, వ్యక్తులు నన్ను మోసం చేశారు, ఎమోషనల్గా నన్ను వాడుకున్నారు. ఇది ఒక కార్డ్. ఎస్, నిజమే అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నారాజు, ఓ గ్లాస్తో మంచినీళ్ళు తాగడానికని తెచ్చుకుంటున్నావు, గ్లాస్ చేయి జారి కింద పడి పగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకోవడం సార్, అంతే అంతే తప్ప అక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు కదా. మొక్కలన్నీ క్లీన్ చేసేసి పడేసి ఇంకో గ్లాస్తో నీళ్ళు తెచ్చుకోవాలి. ఇంకంతే. నువ్వు నీళ్లు తాగడమే జీవితం అంతా మానేసి, గ్లాస్ పగిలిపోయింది, ఈ నేల బాగలేదు, చెయ్యి జారింది, చెయ్యి జారడం వల్లే గ్లాస్ పగిలిపోయింది, నీళ్ళన్నీ కింద పడిపోయాయని, మరి నీ దప్పిక తీరాలి కదా. నేను తీర్చుకోకుండా లైఫ్ లాంగ్ నీళ్లు తాగకుండా అట్లాగే ఉండేవాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో, నీ వల్లే అనేవాడి పరిస్థితి అట్లాగే ఉంటుంది. అదే ఆలోచిస్తాను. ఆడు చేయడు, ఇంకొకళ్ళు చేయనివాడు, ముందుకు అసలు వెళ్ళడు. పైగా ఈ గ్లాస్ పగలడానికి కారణం ఏమేమంటే అని కారణాలు ఎత్తుక్కోవడంలో ఫుల్ బిజీగా ఉంటాడు. ఈ విక్టిమ్ మైండ్ సెట్ వల్ల ఏంటంటే, నెంబర్ 1, ద టాప్ మోస్ట్ రీజన్, దే ఆర్ నాట్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి, బాధ్యతల్ని అస్సలు అంగీకరించకుండా ఉండడానికి ఒక పెద్ద కారణంగా ఎన్నుకునే కార్డ్ ఏంటంటే, నీ వల్లే, బికాస్ ఆఫ్ యూ అని చెప్పడం వల్ల ఇక నేను ఏ బాధ్యత తీసుకోక్కర్లేదు. వీళ్ళు ఎప్పుడు తృప్తి పడతారంటే, వీళ్ళు ఏదైతే ఎవరి దగ్గర అయినా పోగొట్టుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో అన్నారుగా, నాకు తిన్నది నువ్వు కక్కు అని. అదే తిన్నది కక్కడం ఏంట్రా, సరే నీకు గోటి ఇప్పిస్తాను నేను, నాకు అదే కావాలి. చచ్చావు, అదే కావాలి. అరే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తిన్నాను, నాకు ఆ చాక్లెటే కావాలి, కక్కు నాకు మొత్తం. నువ్వు కక్కలేవు, ఇవ్వలేవు, వేరేది ఇస్తే తీసుకోడు, నాకు ఆ చాక్లెటే కావాలి. విక్టిమ్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే, తను ఏది కోల్పోయాడో ఎవరి దగ్గర అయినా అది తిరిగి కావాలి. నువ్వు నన్ను ఎమోషనల్గా అబ్యూజ్ చేసావు, నన్ను బాధ పెట్టావు, ఇప్పుడు నన్ను బాధ వెనక్కి తీసుకోవాలి. ఎవడు తీసుకుంటాడు? ఎట్లా తీసుకుంటాడు? నువ్వు బాధ నుంచి బయటపడి ఇంకా డెవలప్ అవ్వడం ఎట్లా అని ఆలోచించాలంటే బాధ్యత తీసుకోవాలి. ఈ బాధ్యత నుంచి తప్పించుకోవాలంటే నేను బ్లేమ్ చేయాలి. నిన్ను ఎట్లాంటి బ్లేమ్ చేయాలి? నువ్వు కూడా రిపేర్ చేయలేనది బ్లేమ్ చేయాలి. నాకు అదే చాక్లెట్ కావాలి, అదే ఎమోషన్ నాకు తిరిగి ఇవ్వాలి. అప్పుడు బాధ పెట్టావే, ఆ రోజుల ముందు నాకు మళ్ళీ ఇవ్వాలి. పెళ్లి చేసుకొని నన్ను బాధ పెట్టావు కదా, ఇప్పుడు నాకు పెళ్ళి కాని ముందు రోజులు కావాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ మోడ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి స్టార్ట్ చేసేటువంటి వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో ఆటోమేటిక్ కొన్ని పెట్టేస్తారు. ఉంటారు పీపుల్. ఎందుకంటే బ్లేమింగ్ మెంటాలిటీ ఈ ప్రపంచంలో ఏం జరిగినా సరే అందరూ నాకు ద్రోహం చేయడానికే ఈ ప్రపంచం ఉంది అని నమ్ముతారే, వాళ్ళందరి బ్లేమింగ్ మైండ్ సెట్ ఉంటుంది.
విక్టిమ్ మైండ్ సెట్ ఉంటారు. పైగా ఈ భూమి మీద నేను ఒక్కడిని, మీరందరూ ఒకవైపు, నేను ఒకవైపు అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి సొల్యూషన్ ఇచ్చినా తీసుకోరు తెలుసా. సొల్యూషన్ ఇస్తే ఆ సొల్యూషన్ ఎందుకు పనికిరాదో చెప్తారు మీకే. దాంతో అంటే సొల్యూషన్ కూడా అంగీకరించరు. ఇప్పుడేంటి, నా జీవితంలో తృప్తి ఏదంటే జీవితాంతం అవతల వాళ్ళ తప్పుని ఎత్తి చూపుతూ నేనేమీ పని చేయకపోవడానికి, నేను డెవలప్ కాకపోవడానికి, సక్సెస్ కాకపోవడానికి వాళ్ళే కారణమన్న సింపతిని సంపాదించుకుంటూ దాన్నే ఆహారంగా బతుకుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇది వాళ్ళకి అద్భుతమైన మానసికమైన శారీరకమైన తృప్తిని ఇస్తుంది. శరీరం కూడా ఎట్లుంటే మళ్ళీ ఒళ్ళు బద్ధంగా ఉంటారు కదా, కదలకుండా ఆ తృప్తిని పొందుతూ ఉంటారు. సో ఇలాంటి విక్టిమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే లర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు సైకాలజీలో. అంటే నిస్సహాయ స్థితిని నేర్చుకున్నారు. పైగా వాళ్ళు ఈ లోపలే చాలా నేర్చుకుని ఏముంటారంటే అవతల వాళ్ళని కన్విన్స్ చేయడం. నాది నిస్సహాయ స్థితి అని మిమ్మల్ని అందరినీ కన్విన్స్ చేస్తే నా దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా. మీరేమి ఎక్స్పెక్ట్ చేయకపోతే నేను హాయిగా ఉండొచ్చు కదా. ఇది మళ్ళీ వాళ్ళకు తెలియని డీప్ సాటిస్ఫాక్షన్ దే ఆర్ గెట్టింగ్. ఆ లర్న్డ్ హెల్ప్లెస్నెస్ నుంచి బయటపడకపోతే, ఈ విక్టిమ్ మైండ్ సెట్ నుంచి బయటపడకపోతే, ఈ బ్లేమింగ్ మైండ్ సెట్ నుంచి బయటపడకపోతే వాళ్ళు ఎప్పుడు నీ వల్లే నేను చాలా కోల్పోయానన్న ఒక్క సెంటెన్స్తో జీవితాంతం నడిపిస్తూనే ఉంటాను. అసలు వాళ్ళకి సెన్స్ రాదా సార్ అసలు? చాలా కష్టం. నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ టు రియలైజ్ నా ఆలోచన తీరు చాలా ప్రమాదకరమైంది అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. అది ఎప్పటికి వస్తుంది సార్? అది ఎప్పటికి వస్తుందంటే మొత్తం కోల్పోయి ఇక రిపేర్ చేయలేని ఇంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత లైఫ్ అప్పటికి వచ్చినా సరే శరీరం మనసు సహకరించదు. అయితే ఇలాంటివి ఏవైనా సరే ప్రోగ్రామ్ చూసినప్పుడు కానీ, ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు కానీ, ఇతరులతో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ సమకాలీకుల కంటే వీళ్ళు చాలా వెనకబడి ఉంటారు. బహుశా అది ఒక టిప్ ఆలోచించాల్సిన అవసరం. నేను ఎందుకు ఇంత వెనకబడి ఉన్నాను, నాలో ఏమైనా తప్పు ఉందా అని. అందరూ గ్రో అవుతూ ఉంటారు, మీరు మాత్రం గ్రో అవ్వరు. తప్పు ఉందా అని. రెండవది, మీకు స్నేహితులు ఎవ్వరూ పర్మనెంట్గా చాలా కాలం ఉండరు. ఎందుకంటే నిన్ను దగ్గరికి వచ్చేట్టు తాకినప్పటి నుంచి నీళ్ళకుండా ఓపెన్ చేసేసి నీ బాధలన్నీ చెప్పుకోవడం మొదలు పెడతావు. సో ఓవర్గా నువ్వు ఎక్కువ నీ బాధల గురించి మాట్లాడుతున్నావేమో అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ద థర్డ్ ఈజ్ అ నెగటివ్ సెల్ఫ్ టాక్. తన గురించే తను నెగిటివ్గా, ఇంక మన బతికింతే, మనం ఇంతకంటే డెవలప్ కాలేము, ఎన్ని ట్రై చేసినా అంతే. మొన్న ఒకసారి ఎవరో కామెంట్ పెట్టారు, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఎన్ని నేర్చుకున్నా సరే నాకు రాసిన రాత మాత్రం మార్చుకోలేను, నేను అనుభవించాల్సిందే అని నాకు అర్థమైంది అని. దాని అర్థం ఏంటంటే ఎన్ని మార్గాలు వచ్చినా సరే నేను ఇంతే అని అనుకోవడంలోనే తృప్తి ఉంది. దాన్ని కామెంట్ దాకా కూడా తీసుకొచ్చి చూశాను ఎక్కడెవరో. ఎందుకు అట్లా అంత నెగిటివ్గా ఆలోచించడం? ఇట్లా నెగిటివ్ సెల్ఫ్ టాక్ నుంచి కూడా బయటపడాలి. ఇవి చేస్తే రాజు, ఈ విక్టిమ్ మైండ్ సెట్ లేకుండా పీపుల్ టేక్ రెస్పాన్సిబిలిటీ, దే విల్ బికమ్ విక్టోరియస్ మైండ్ సెట్. విక్టిమ్లా కాకుండా విక్టోరియస్ మైండ్ సెట్గా ఆలోచించాలంటే ఈ ఆలోచన నుంచి బయటపడాలి. సార్ ఇప్పుడు వీళ్ళే నీ వల్లే ఇదంతా అని చెప్పేసి ఇటువంటి వాళ్ళే ఎవరైతే ఆ బ్లేమింగ్ బారిన పడిపోతూ ఉంటారో వాళ్ళకి మానసికంగా కుంగుబాటు, అంటే బయట కూడా పడలేరు పాపం, దెబ్బతినేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకో 10 మందికి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, వాడి వల్ల ఇలా జరిగింది, వాడి వల్ల ఇలా జరిగింది, వాడి వల్ల ఇలా జరిగింది. వాళ్ళు రిపేర్ కూడా చేయలేరు ఆ డ్యామేజ్. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఏది డ్యామేజ్ ఎప్పుడు ఎట్లయిందో అది మళ్ళీ తిరిగి అట్లాంటిదే ఇచ్చేయాలని అనుకుంటారు కాబట్టి రిపేర్ కూడా చేయలేరు. కష్టంగా ఉంటుంది కదా సార్ మనసుకి, అలా బ్లేమ్ చేసి వెళ్ళిపోతున్నారు అని అంటే దాన్ని రిపేర్ కూడా చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నాయి. ఒక మాట వేసేసి వెళ్ళిపోతూ ఉంటే మనం మామూలుగా మాట్లాడుకుంటున్నాం కానీ సార్ కొంతమందికి అయితే మనసు లోపల ఉండేటువంటి భావాలు ఆడిని ఏ రకంగా సరే నాశనం చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కింద. అవును సార్, ఈ టాపిక్లో లీనమైపోయి మాట్లాడుకునేటువంటి వాళ్ళు నేను ఆ బారిన పడి నన్ను ఇప్పటికీ మార్చుకోలేకుండా జీవితాన్ని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ మీదే ఆ పరువుని నా లోపల దాచుకొని బతుకుతున్నాను అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి ఎవరాడికి బుద్ధి రావాలంటే ఎవరైతే బ్లేమ్ చేసి వెళ్ళిపోతాడు.
ఆడికి ఇంకా రాదా? వీళ్ళకి రావాలంటే ఒక్క ఎక్సర్సైజ్ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఏంటి సార్ అది? వీళ్ళకి జనరల్గా ఈ విక్టిమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. వాళ్ళ లైఫ్లో ఏమున్నాయో వాటిని ఎప్పుడు కేర్ చేయరు, ఏం లేవో అది కావాలనుకుంటారు. ఇది ఎప్పుడు ఉంటుంది అంటే ఈ మైండ్ సెట్ లేనిది నాకు కావాలని ఉన్నది గుర్తించకపోవడం అన్న వాళ్ళకి కరెక్ట్ యాంటీడోట్ ఏంటంటే గ్రాటిట్యూడ్. అసలు ఉన్న వాటికి నువ్వు కృతజ్ఞతగా ఉంటే, ఏదైనా సరే ఉన్న వాటికి కృతజ్ఞతగా ఉంటే నేను డెవలప్ చేసుకోవడానికి మైండ్ సెట్ బాగా డెవలప్ అవుతుంది. నేను ఎప్పుడైతే నాకున్నవి థ్యాంక్స్ చెప్పడం మొదలు పెడతానో అప్పుడు ప్రతి చిన్న విషయాన్ని అప్రిషియేట్ చేయడం మొదలు పెడతాను, జీవితాన్ని ప్రేమించడం మొదలు పెడతాను. ప్రేమించడం మొదలు పెడితే సొల్యూషన్స్ చూడడం మొదలు పెడతాను. ఎప్పుడు సొల్యూషన్స్ చూశానో నేను పోగొట్టుకున్నవి నా ప్రాబ్లమ్స్ వెనకబడిపోతాయి, నా సొల్యూషన్స్ ముందుకు వస్తాయి. సో గ్రాటిట్యూడ్ అన్నది చేయాలి. ఒకవేళ నిజంగా ఎవరైనా మిమ్మల్ని ఎమోషనల్గా అన్యాయం చేసి ఉంటే లర్న్ టు ఫర్గివ్ దెమ్. ఎందుకంటే మీరు ముందుకు వెళ్ళాలంటే వాళ్ళని ఫర్గివ్ చేస్తే తప్ప ముందుకు వెళ్ళరు. ఆ ఎమోషన్స్ మిమ్మల్ని గేట్ వేసి ఉంటే దీన్ని దాటుకొని మీరు వెళ్ళాలంటే ఆ గేటును దాటుకొని చాలా కష్టం. కాబట్టి గేట్లు ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే మీరు ఫర్గివ్ చేయండి, మీ జీవితాన్ని మీరు ప్రేమించండి, ముందుకు వెళ్తారు. ఎట్లాంటి ఎమోషనల్ అబ్యూజ్కి గురైనా సరే అవతల వాళ్ళే మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేంతగా ముందుకు మీరు ఎదగలుగుతారు. ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ మైండ్ సెట్ నుంచి బయటపడవచ్చు. రామ్ గారు చెప్పింది చాలా నిజమండి. ప్రాక్టికల్ లైఫ్లో మనం ప్రశాంతంగా ఉండాలంటే ఎదుటిని క్షమించడం అన్నా నేర్చుకోవాలి, ఆడి కృతజ్ఞత అన్నా చెప్పుకోండి. అంటే దీనివల్ల నేను ఈ లెసన్ నేర్చుకున్నాను, థ్యాంక్స్ అని నేర్పించాను నాకు అనేటువంటిది ఆ మెంటాలిటీకి వచ్చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అక్కడి నుంచి లైఫ్ మనల్ని మనం తెరిచి చూస్తే అలాంటి వాళ్ళు రోజుకు 10 మంది కనిపించినా కూడా ఒకటే ఫీలింగ్ వస్తుంది. నిజం సార్, క్షమించుకొని వెళ్ళిపోయేంత గొప్ప గుణం ఇంకొకటి ఉండదు. రెండాడు ఇది నేర్పించాడు అనేటువంటి కృతజ్ఞతని ఉందే, ఓకే వీడి వల్ల తెలిసిందే. ట్రూ వర్డ్స్ అండ్ నో వర్డ్స్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చాలామంది కొంతమంది మన దాకా రీచ్ అవ్వలేనటువంటి వాళ్ళు పర్సనల్ క్లాస్ కాకుండా విజువలైజేషన్ క్లాస్ ఎలాగో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి, అవి అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి చాలామంది అచీవ్ చేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. అది గోల్ కానివ్వండి, కెరీర్ కానివ్వండి, లేదా కాన్ఫిడెన్స్ కానివ్వండి. నా చేత చేయించారు కదా యాక్టివిటీ ఒకటి. బట్ నేను లైఫ్లో మిమ్మల్ని మాత్రం బలంగా గుర్తుంచుకుంటాను సార్. నా దగ్గర ఏ కాన్ఫిడెంట్ లేదని నేను ఎప్పుడైనా ఫీల్ అయితే ఆ వీడియో నన్ను నేను చూసుకోవడానికి పనికొచ్చేలాగా నా చేత చేయించిన యాక్టివిటీ నాకు చాలా బాగా ఉపయోగపడింది. నివేస్ థ్యాంక్ యూ. అలా నాకులాగైనా సరే కొంతమంది ఉంటారు, ఎప్పుడైనా వాళ్ళు లో ఫీల్ అయిపోయినప్పుడైనా సరే బయటకు వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? రెగ్యులర్ క్లాసెస్ ఎలాగో జరుగుతాయి, క్లాస్కి ఎవరైనా వస్తూనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు నారాజు. ఎవరికైనా సరే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్రోత్సహించి వాళ్ళకున్న బలాన్ని వాళ్ళే గుర్తు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే, వాళ్ళకే గుర్తు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే, అంతకంటే ఒక్కోసారి ఒక్కో సందర్భంలో పెద్ద సొల్యూషన్ వేరే ఏముండదు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అది చాలామంది అడ్వాన్స్ క్లాస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అడ్వాన్స్ విజువలైజేషన్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఏదైనా ఫోకస్ చేసేటప్పుడు ఈ లెవెల్ వరకు కనిపిస్తారు, కానీ అడ్వాన్స్ లెవెల్కి వచ్చేటప్పటికి ఆ మెచ్యూరిటీ లెవెల్ కానివ్వండి, మనం చూసే విధానం కానివ్వండి, సృష్టి మారకపోవచ్చేమో కానీ దృష్టి మాత్రం డెఫినెట్గా మారుతుంది. ఖచ్చితంగా అవును సార్, అవును. ఎందుకంటే దానివల్ల ఫోకస్ పెరుగుతుంది తప్ప తగ్గదు. దాంతోపాటు మనం అచీవ్ చేయాలనుకునే దారి చాలా ఈజీగా దొరుకుతుంది. సో అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎప్పుడంటే అవకాశం ఉంటుంది. నారాజు, అడ్వాన్స్ విజువలైజేషన్ ద్వారా ప్రయోజనం పొందాలని అనుకుని లైవ్ ప్రాక్టీస్ టైంని పెంచాలని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, అలా స్టేట్ ఆఫ్ మైండ్ని కన్సిస్టెంట్గా ఒక స్థితిలో ఉంచడానికి ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ అడ్వాన్స్ విజువలైజేషన్ ద్వారా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, అంతేకాకుండా చాలాసార్లు యాదృచ్ఛికం మన జీవితంలో అని అనుకున్నవి, కోయిన్సిడెన్సెస్ జరుగుతున్నాయని అనుకున్న కోయిన్సిడెన్సెస్ చాలా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సింది. సో ఆ డిఫరెన్స్ తెలియడం కోసం ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే, ఈ నెల 23rd అడ్వాన్స్ విజువలైజేషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. 5 days సెషన్, రోజు 1 hour. ప్రాక్టీస్ టైం ఎక్కువ ఉంటుంది,
కాన్సెప్ట్స్, దెన్ ఈచ్ కాన్సెప్ట్ తర్వాత వెంటనే ప్రాక్టీస్. సో అట్లా ప్రాక్టీస్ టైంని పెంచి వాళ్ళని అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళడమే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. సో జనవరి 23 నుంచి 2024 అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ అని. సో కుదిరితే నేను కూడా అటెండ్ అవుతాను, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచే అటెండ్ అవుదామని అనుకుంటున్నాను. అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడు ఉంటుందా అని, ఎప్పుడెప్పుడు ఉండబోతుంది అనేటువంటి ఎదురు చూసిన వాళ్ళు నేను ఒకరిని. చాలామంది చాలా బ్యాచ్ల నుంచి అడుగుతున్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు చేస్తున్నాం. ఎస్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.